ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. చరిత్ర అంటే రాజులు రాజ్యాలే కాదు, చరిత్ర అంటే సామాన్యుడిదే అన్న విషయాన్ని విశ్వసించి పరిశోధించి ఈ సత్యాన్ని ఆధారాలతో సహా ఆవిష్కరించిన మహనీయుడు డాక్టర్ జయధీర్ తిరుమలరావు గారు. తెలుగు భాషను శృతులను పట్టం కట్టాలని పట్టుబట్టి తెలుగు భాషలో ఎన్నో పరిశోధనా వ్యాసాలను రాశారు. అంతేకాదు ప్రాచీన గిరిజన సంగీత వాద్యాలను సేకరించి చరిత్రకు సజీవ రాగాలను సమకూర్చారు. ప్రాచీన లిఖిత గ్రంథానికి వారు డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి ఎన్నో ప్రాచీన మాన్యుస్క్రిప్ట్స్ను వారు భద్రపరిచారు. వారి జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన ముచ్చట్లని తవ్వ ముచ్చట్లుగా పాఠకులకు అందించారు. సామాన్యుల్లో అసామాన్యుడిగా కీర్తి గడించిన శ్రీ జయధీర్ తిరుమలరావు గారు ఇవాళ మన చెప్పాలందు కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం సార్. నమస్తే అండి. రేపల్లి తిరుమలరావుగా ఉన్న మీరు జయధీర్ తిరుమలరావుగా ఎలా మారారు? చిన్నప్పుడు చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళలో మనకి భావసారూప్యత కలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. నేను కవిత్వం రాసుకునేవాడిని, మా మిత్రుడు జయధీర్ రెడ్డి ఆయన కవిత్వం రాసుకునేవాడు. ఇద్దరము దాదాపుగా ఒకే భావజాలంతో ఒకే రకమైన భాష, ఆనాటి కవిత్వపు శైలి పుణికి పుచ్చుకొని ఉండేవి ఇవి. కొన్నిసార్లు నా కవిత ఏదో ఆయన కవిత ఏదో కూడా తెలియలేదు. వారపత్రిక అప్పుడు ఆ చిన్న చిన్న కవితలు పవర్ఫుల్గా రాసేయడం వల్ల వాళ్ళు వేసేవాళ్ళు. అయితే 4-5 లైన్ల కవితానికి పి జయధీర్ రెడ్డి అండ్ ఆర్ తిరుమలరావు అని 3 లైన్లు పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారికి నచ్చలే. 3 లైన్లు ఇస్తే ఎట్లా, మాకు స్పేస్ పేరుకే అని ఆయన అండి తీశాడు. ఒకసారి పి తీసేశాడు. ఆ తర్వాత అలా రెడ్డి కూడా తీసేసి జయధీర్ అండ్ తిరుమలరావు అని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. ఆ తర్వాత అండ్ కూడా పోయింది. ఇద్దరము ఒకే పేరులాగా జంట కవుల్లాగా ఉండి పేరు కూడా ఒకే పేరు. కవులు ఇద్దరము, పేరు ఒకటి, అఫీషియల్ నేమ్స్ వేరు. అదేలేండి. ఆయనను జయధీర్ అంటారు, నన్ను జయధీర్ అనే పిలుస్తారు. సరే, సామాన్యుడి చరిత్ర నిధులను సేకరించడం అంటే వాస్తవానికి చాలా అసామాన్యమైన విషయం. అది మీరు అసమానమైన కృషి చేశారు. అందులో అసలు మీకు ఈ విషయం పట్ల అసలు ఆ ఆలోచన, స్ఫురణ, ఆ ప్రభావం ఎలా కలిగింది, ఎప్పుడు కలిగింది? 74లో ఎంఏ పూర్తయిందండి. తెలుగు ఎంఏ పూర్తి చేశాను. ఆ తర్వాత జాబ్ వచ్చింది. ప్రొఫెసర్ రామరాజు గారు, ఆచార్య రామకోటి శాస్త్రి గారు నాకు ఆప్త గురువులు. నాలో ఉన్న టాలెంట్ని వాళ్ళు చూసి వాళ్ళు తెలియకుండానే నాకు డైరెక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. నేను దాన్ని అమలు చేస్తూ వచ్చాను. వరంగల్ లాంటి చోట్ల చారిత్రక ప్రదేశాలు, ఆ తర్వాత చెరువు మీద, గట్టు మీద చాకిరేవులో ఉన్న శాసనం, ఇలాంటివి వారికి సమాచారాన్ని అందించేవాడిని. ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఎందుకంటే నేను ఫ్రెండ్స్ వాళ్ళ ఊరికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో మంచి చెడు ఏది జరిగినా వెళ్ళడం అనేది ఒకటి ఉంది. అలా అప్పుడు ఆ ఊరి చరిత్ర, ఊరి పరిసరాలని గమనించడం చేస్తుండేవాడిని. అలా ఊరి వాళ్ళకి పోగానే మీ దగ్గర ఎక్కడైనా రాతలు ఉన్నాయా, శిలల మీద రాసి ఉన్నాయా, కొండ మీద ఏమైనా రాతలు ఉన్నాయా అని ఊరికే అడగడం, బొమ్మలు ఉన్నాయా అని అడిగినప్పుడు వాళ్ళు గొప్ప సమాచార దాతలుగా నాకు కనిపించారు. ఒక చాకలైన సార్, మా దగ్గర చాకిరేవులో శాసనం ఉంది, అంటే రాత రాసిన శిల ఉంది అని తీసుకుపోతే మేము ఆశ్చర్యపోయాం. ఒకవైపు పాడైందనుకోండి, మిగతా 3 వైపులా బాగుంది కదా, దీని మిగతా పార్ట్ ఎక్కడుంది, భాగం ఎక్కడుంది అని అడిగితే వేరే వాళ్ళ ఇంటి గడపకి అది తొక్కుడు బండలాగా ఉంది. ఈ రెండింటిని కలిపి పెట్టాము మేము. ఒక శాసనం అయింది. దాన్ని తీసుకొచ్చి రామరాజు గారికి ఇచ్చాము. ఇచ్చినప్పుడు శాసనం నీకు తీయడం రాదా అన్నాడు. మీరు చెప్పలేదు కదా సార్ గురువులు మరి అన్నప్పుడు వెంటనే ఎంఏ క్లాసులో ఆయన అందరికీ శాసనాన్ని ప్రతి తీయడం ఎలా నేర్పించారు. ఇంకేముంది, మనకు ఆ విద్య దొరికింది కదా, దీన్ని ప్రయోగించాలని మళ్ళీ పల్లెటూళ్ళకు వెళ్ళి ఆ కాకతీయ కోట చుట్టుపక్కల వెళ్ళి అలాంటి 2-3 శాసనాలు తీసుకొని వస్తే ఆయన చాలా సంతోషించారు. దాన్ని భారతి పత్రికలో రాశారు కూడా ఆయన. మా గురువుగారు ఏమన్నారంటే, శ్రీ ఆరుద్ర, కాళోజీ వీళ్ళ మీద కాదయ్యా, చాలామంది చేస్తారు, నువ్వు ఒకటి అయిపోతావు, ఏదైనా కొత్త తీసుకో. జానపద విజ్ఞానం ఉంది, అప్పటి వరకు విజ్ఞానం అని లేదు, సాహిత్యమే ప్రధాన పరిశోధన అంశం. అలాగే ఆదివాసీ విజ్ఞానం ఉంది, ప్రదర్శనలు ఉన్నాయి, సంగీతం ఉంది, ఆలోచించు అన్నారు. అంతే.
నాకు అప్పటి నుంచి వారి మాట ఈనాటి వరకు జవదాటకుండా అరే ఆ రంగంలో ఎంతో కొంత కృషి చేశాను. అయ్యో కొంత జరగాల్సింది చాలా ఉంది. మీరు కొంత అని చాలా వినయంగా అంటున్నారు, అది చెప్పలేనంత కృషి చేశారు సార్. అయితే ఇది చరిత్రకారులుగా ఉండడం, ఇలాంటి పరిశోధనలు చేయడం వాస్తవానికి చాలా శ్రమతో కూడుకున్న విషయం, సమయంతో కూడుకున్న విషయం, ఖర్చుతో కూడుకున్న విషయం. అట్ ద సేమ్ టైం దీనికి ఒక కెరియర్గా తీసుకుంటే మరి సంపాదన ఎలాగా అని ఒక ప్రశ్న కూడా ఉండుంటుంది. మొదట లెక్చరర్గా జాబ్ వచ్చిందని చెప్పాను కదా, అప్పుడు 3 నెలలకోసారి 6 నెలలకోసారి జీతాలు వచ్చేవి. అది గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీ, ఓకే, ధర్మపురిలో ఓరియంటల్ కాలేజీ. అక్కడ ఒక్కసారి అంత డబ్బు చూడడం కూడా మా ఇంట్లో మొదటి కొత్తగా, నాకు కొత్తది. లెక్చరర్ ఉద్యోగంలో బాగానే ఉండేది. తర్వాత అది 3 నెలలు 4 నెలలు 6 నెలల శాలరీ వచ్చేసరికి అంత డబ్బు ఏం చేయాలి తెలిసేది కాదు. అంటే నాకున్న అవిగేషన్ అప్పుడు అందరిలాగే సినిమాలు. కానీ నాకు కొత్తగా చేరింది ఏంటంటే పల్లెటూరుకి వెళ్ళడము, వెళ్ళి రావడానికి ఖర్చులు, ఇంతే. ఇక ఏ అలవాట్లు లేవు. అచ్చైన వాటిని కాకుండా అచ్చుకాని శాసనాలు, అంటే తెలిసిన చరిత్ర కాదు, తెలియని చరిత్ర చాలా ఉంది, దీనిని వెలికి తీయాలి అనే ఒక ఆలోచన. అది మిగతా సాంస్కృతిక రూపాలు, కళారూపాలు, ఎన్నో రకాలైనటువంటి రంగాలకి అన్వయించుకున్నాను. తెలియనిదే చరిత్ర, తెలిసింది వాస్తవం. అది చరిత్రే, కానీ అది తెలిసిన చరిత్ర. తెలిసిన చరిత్ర పట్ల మళ్ళీ ఒకసారి తిరిగి రాయడము, తిరిగి చూడడము పెద్ద గొప్ప విషయం కాదు. అందుకని అలా రామరాజు గారు చూడని కళారూపాలు, ఆయన జానపద సాహిత్యం మీద, కళల మీద చాలా చేశారు. కానీ ఆయన చూడనివి చాలా కళారూపాలు నేను ప్రజల్లో ఉన్నవి తీసుకెళ్ళి చూపించా. ఆయన ఓలు అని ఒకటి ఉంది, అది కాకతీయ తోరణానికి ముందు తోరణం. అది అక్కడికి వెళ్ళి సార్ ఇది ఇట్లా ఉంది, ఇంత బాగా ఉంది అని ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళి చూపించాను. అక్కడ వీరశైవ జాతర జరుగుతుంది, ఐనవోలు మల్లికార్జునుడిది, మల్లన్నది. అక్కడ వేసే ముగ్గు నన్ను ఆశ్చర్యపరిచింది. ముగ్గులు అంటే స్త్రీలు వేస్తారు అనుకుంటాము, కానీ అతిపెద్ద ముగ్గు పురుషులు వేస్తారు. స్త్రీలకు అక్కడ రిచువల్ ముగ్గులో స్త్రీలకు స్థానం లేదు. అట్లాగే గోండుల్లో కూడా పెళ్లిల్లో వాళ్ళు వేస్తారు. ఎంత పెద్ద ముగ్గు అంటే మనం ఊహించలేనంత పెద్ద ముగ్గు. వాళ్ళు నృత్యం చేస్తూ సంగీత వాద్యాలు మోగుతూ ఉండగా ఆ ఒక విధమైనటువంటి వేగంతో రంగురంగుల ముగ్గును వేస్తారు. అది ఆశ్చర్యం కొలిపించే, అంటే ఈ ముగ్గుల మీదనే మనం ఒక తెలుగు నేల మీద ఉన్నటువంటి ఒక గొప్ప కళాత్మక వ్యక్తీకరణని ప్రపంచానికి చెప్పొచ్చు. వాటిని ముగ్గులు అన్నారు, పట్నాలు అంటారు. పట్నాలు ఈ పదాలే చాలా కొత్తవి. తెలుగు భాషకి అంత వైవిధ్యతని సమకూర్చినటువంటి ఆనాటి జానపద గిరిజన కళాకారులు, ఆ కమ్యూనిటీస్, ఆ సామాజిక వర్గాలు ఎంత గొప్ప నైపుణ్యాలతో వారి ఆవాసాలను, ప్రాంతాలను సౌందర్యాత్మకంగా మార్చుకున్నారు. వాళ్ళ చేతుల్లో ఉంది సౌందర్యము, సృజన వాళ్ళ ఆలోచనల్లో ఉంది. సో వీటిని తెలియని దానిని, కళని మనము సమాజానికి చెప్పాలి. అది నా ఉద్దేశం. సార్, మీ రచనల్లో, పరిశోధనలో ఇతివృత్తం పరిశీలిస్తే గనక ఒక నిర్దిష్టత కనిపిస్తుంది. సో ఇంత స్థిరమైన భావ సంకల్పం రావడానికి అసలు మీకు ప్రేరేపించిన శక్తి ఏమిటి ముఖ్యంగా? నేను బేసికల్గా మార్క్సిస్ట్ని. ప్రజలంటే చరిత్రని నిర్మించేవాళ్ళు, శ్రమజీవులు, గ్రామసీమల్లో ఉండేవాళ్ళు, అడవులని ఆవాసాలుగా చేసుకొని గొప్ప జీవితాన్ని గడిపేవాళ్ళు. వాళ్ళ జీవితం కోసం, వాళ్ళ కోసం ఉద్యమాలు జరుగుతున్న కాలం మేము చదువుకున్న రోజులు. చరిత్ర అంటే ఏ చరిత్రని నిర్మించారు వాళ్ళు? రాజులు రాజ్యాలను, కోటలని నిర్మించింది వాళ్ళే. బావులని తవ్వి ప్రజలకు నిరంతరాయంగా నీటిని అందించిన వాళ్ళు వాళ్ళే. ఎక్కడ ఏ నేలలో, ఏ భూమి దగ్గర నీటి జలం ఉందో విన్నవాళ్ళు, కన్నవాళ్ళు వాళ్ళే. వాళ్ళు చెయ్యనిది ఏమీ లేదు. వాళ్ళు అన్నీ చేసి కూడా అనామకంగా ఉండిపోయారు. వాళ్ళ చరిత్ర, వాళ్ళు చరిత్రని నిర్మించారు, కానీ వాళ్ళ చరిత్రని మనం నిర్మించాలి కదా. కాబట్టి నేను వాళ్ళ చరిత్ర ఏ రూపాల్లో, ఎక్కడ, ఏ ఆనవాళ్లతో ఉంది అనేది నేను చెప్పాలని అనుకున్నాను. చెప్పడానికి ముందు నేను చూడాలి కదా. నేను ఇంకా చూస్తూనే ఉన్నాను.
ఇంకా చెప్పలేకపోయాను. ఆ పని ఇంకా చేయవలసే ఉంది. అసలు మీ బాల్యం గురించి, మీ విద్యాభ్యాసం గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలని కోరికగా ఉంది. కరీంనగర్ జిల్లా జూపాక గ్రామం మా నాన్నగారిది. మా అమ్మ వాళ్ళది హనుమకొండ. ఓకే. మా నాన్నగారు ఇల్లటేం వచ్చారు. అట్లా మేము వరంగల్లోనే ఉండిపోయాము. కానీ అమ్మమ్మ కమలమ్మ గారు ఒక సామాజిక మనిషి, సమాజాన్ని శ్వాసించే మనిషి. అరే, మా ఇంటికి ఒక 10 రకాల జానపద గాయకులు వచ్చేవాళ్ళు. ఓ, హక్కుభుక్తంగా వాళ్ళ మిరాషి, అది మా మిరాషి ఇల్లు. పక్క వాళ్ళు ఎవరు వెయ్యకపోయినప్పటికీ కూడా ఆ గౌరవప్రదంగా ఎవరికి ఏ సోలెడు ధాన్యాన్ని ఇవ్వాలో తెలిసిన వ్యక్తి. మనం భిక్షగాళ్ళు లాగా చేతులు చాచరు వాళ్ళు. వాళ్ళు ఇంటికి వచ్చి పాట వినిపిస్తే ఆ పాట విన్నందుకు మనం ధాన్యం ఇవ్వాలి. అది హక్కు, అది సాంస్కృతిక హక్కు అని నాకు తెలియడానికి 30 ఏళ్ళు పట్టింది. మా అమ్మమ్మ బియ్యం వేయగానే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. నేను మాట్లాడినా వినేవాళ్ళు కాదు. ఎందుకంటే మరొక ఇంటికి పోవాలి. వాళ్ళతో మాట్లాడడానికి నాకు చాలా కాలం పట్టింది. అరే, వాళ్ళతో స్నేహం చేయాలనిపించేది, వాళ్ళలాగా రాగం తీయాలనిపించేది, ఆ బాణీలు గొప్పవి అని చెప్పాలనిపించేది. కానీ టేప్ రికార్డరు అట్లాంటివి ఆ కాలంలో లేవు. అయితే వాళ్ళలో కనిపించే ఒక దీనత్వం కొద్దిగా బాధేసేది. అట్లా నాకు పరిచయం అయింది ఈ కళలు. నా బాల్యము మౌఖిక సాహిత్యం పట్ల పరిచయం కలగడమే కాదు, అభిమానం పెరగడం కూడా జరిగింది. సార్, 4 దశాబ్దాల పాటు సామాన్యుడి చరిత్ర నిధులను మీరు సేకరించారు, ఎంతో కష్టపడి. వాస్తవానికి దానికోసం మీరు ప్రాణం పణంగా పెట్టారు, జీవితాన్ని పణంగా పెట్టారు. ఆ ప్రాసెస్ చాలా కష్టతరమైన ప్రాసెస్. అందులో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? అండ్ దాంతోపాటే మీరు సేకరించిన నిధులని, వస్తువులని, వాటిని ప్రదర్శించారు కూడా. సో ఆ ప్రదర్శనల యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? సేకరణ అన్నిటికంటే చాలా కష్టతరమైన విషయము, బాధాకరమైన విషయం కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న దానిని నేను స్వీకరించడం, సేకరించడం నిజంగా బాధే. కానీ అక్కడ అది నాశనమైపోతున్నది, పాడైపోతున్నది, అనుపయోగంగా మారుతున్నది అన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి నచ్చచెప్పి వాటిని తీసుకున్నాము, వాటికి డబ్బులు ఇచ్చాము, వాటిని ఏదో ఒక రూపంలో వాళ్ళ అనుమతితో స్వీకరించాం. వాళ్ళకి చెప్పినప్పుడు ఇది అప్పుడు నేను మ్యూజియం పెడతానని అనుకోలేదు. వీటిని నేను అంతర్జాతీయ సెమినార్లలో చూపించాలి. నా మిత్రులు వస్తారు, వివిధ దేశాల నుంచి వస్తారు, వాళ్ళకు ఇలాంటి ఫోక్లోర్ ఉంది, ఇలాంటి ట్రైబల్ లోర్ ఉంది, ఇది మీరు చూశారా, ఇది మా దగ్గర ఉంది, ఇది మా గొప్ప, మా తెలుగువాడి గొప్ప, మా భారతీయుడి గొప్ప అని చెప్పాలనే ఒక ఉత్సుకత. పరిశోధన ఏం చేయాలి? వ్యక్తి తెలివిని ప్రదర్శించడం కాదు, సమాజంలో ఉన్న ఒక ధోరణిని, ఒక కళాత్మకతని, ఒక పాటని, ఒక నెరేటివ్ని దాన్ని అనాలిసిస్ చేసి హైలైట్ చేయాలి. వాళ్ళని హైలైట్ చేయాలి, కానీ మన పరిశోధన వల్ల మనం హైలైట్ అవుతాం. అది నాకు నచ్చలేదు. కాబట్టి దాన్ని వ్యతిరేకించడానికి కూడా నేను సిద్ధపడ్డాను. అందుకే నన్ను వాళ్ళు ఫోక్లోరిస్ట్ అనలే, జానపద విజ్ఞానవేత్త అనలే, ఫేక్లోరిస్ట్ అన్నారు. అయినప్పటికీ కూడా నా తెలుగు విశ్వవిద్యాలయంలో నా గోడ మీద సెమినార్లు ఏమైనా జరిగితే ఫేక్లోరిస్టులకి ఇక్కడ ప్రవేశం లేదు అని రాసేవాళ్ళు, అవమానించడం కోసం. అయినా నేను సంతోషంగా స్వీకరించాను. నేను అప్పుడు జానపద సాహిత్యంలో పరిశోధన చేస్తున్నప్పటికి కూడా యాంత్రిక విద్యాత్మక పరిశోధనలో నాకు అక్కడ వాళ్ళు తలుపులు మూశారు. అయినా నేను సంతోషించాను, నాకేమి అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను వాళ్ళకంటే భిన్నంగా మాట్లాడుతున్నాను అని నాకు తెలిసినప్పటికీ కూడా నేను ముందుకొచ్చాను. నా పని నేను చేసుకుంటూనే వచ్చాను. ఎక్కడా కూడా నా పేరు నేను సేకరించింది పాఠ్యాంశాల్లో కానీ పరిశోధనాంశాల్లో కానీ ఉండదు. కానీ సమాజంలోకి పోయింది. సేకరించిన వాటిని నేను గత 40 ఏళ్ళుగా నేను కూడా చూసుకోలేదు. గత 3 నెలల క్రితం మాత్రమే వివిధ చోట్ల
వివిధ ప్రాంతాలలో పెట్టినటువంటి ఈ వస్తు సామాగ్రిని మొదటిసారి తీసుకొచ్చాం. తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మీరు ఇది పెట్టండి ప్రదర్శనకి అని చెప్పినప్పుడు మాత్రమే నేను వాటిని లారీలలో తీసుకురావడం జరిగింది. అలా తీసుకొచ్చినటువంటి ఆద్యకళ ప్రదర్శన అది ఇంకా అసంపూర్ణ కావ్యంగానే ఉంది. దానికి షెల్టర్ కావాలి, దానికి వసతే కాదు, వాటిని భద్రపరచాలి, వాటిని రిపేర్ చేయాలి, వాటికి ఒక చక్కటి ప్రదర్శనశాల ఉండాలి అనేదే నా కోరిక. సార్, ఇప్పుడు సేకరించడం ఒక ఎత్తు అయితే మీరు అన్నట్టు వాటిని భద్రపరచడం ఇంకొక మరో ఎత్తు, బోళ్ళంత ఖర్చుతో కూడా కూడుకున్న విషయం. ఈ ప్రయాణంలో ఇది మీరు ఒక్కరే చేశారా, లేకపోతే మీకు ఎవరైనా సహాయపడ్డారా? నాకు మాత్రము స్నేహ బృందం మొదటి నుంచి ఉంది, ఒక రీసెర్చ్ టీం ఉంది మొదటి నుంచి, ఓకే, ఇప్పటికీ ఉంది. కానీ కోవిడ్ టైంలో చాలా కారణాల వల్ల, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక కారణాల వల్ల కొంత మేము వీక్ అయ్యాం. కానీ ఆ లక్ష్యం మాత్రం ఏమాత్రం బలహీనపడలేదు, మరింత రాటుదేలింది. ఎందుకంటే మేము సేకరించిన వస్తువుల విలువ పెరిగింది. ఎందుకంటే వాటిని తయారు చేసే వాళ్ళు బాధాకరమే కావచ్చు, ఒకవైపు బాధాకరం, ఆ నైపుణ్యం ఆగిపోయింది కొన్ని, దానివల్ల విలువ పెరిగింది. అందుకు ఆనందించాలా తెలియదు. నేను మా ఇంట్లో నాకు వచ్చిన జీతంలో రేషన్కి మాత్రము, ఆ తర్వాత పిల్లల ట్యూషన్, రేషన్ మాత్రమే, రెంట్, ఇవి మాత్రమే ఇచ్చేవాడిని. మిగతా డబ్బులన్నీ కూడా నా పరిశోధన క్షేత్ర పర్యటనకు తిరగడం, ఆ ఖర్చులకి పెట్టుకోవడమే జరిగింది. సార్, భవిష్యత్ తరాలకి ఈ చరిత్ర, సామాన్యుడి చరిత్ర తెలియడం చాలా చాలా ముఖ్యం, వాళ్ళు విస్మరించకూడదన్న ఉద్దేశంతో మీరు ఒక మ్యూజియంని ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వాన్ని కోరారని విన్నాం. సో తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి స్పందన లభించింది? ప్రదర్శన ఏర్పాటు చేయడానికి సహకరించారు. చాలా పెద్ద విశాలమైనటువంటి స్థలం లభిస్తుందని ఆశించాము. కానీ 2 రూములు మాత్రం ఇచ్చారు. అది టెంపరరీగా. పర్మనెంట్గా మేము దరఖాస్తులు ఇచ్చాము, మాట్లాడాము. ఎందుకంటే ప్రభుత్వ సహకారం లేకుండా ఇంత పెద్ద పని చేయలేము. కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇస్తానని చెప్పినప్పటికీ కూడా ఈ సంపదని చూసి వాళ్ళు పొంది వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు కోరేది ఏంటంటే భూమి కానీ పాత బిల్డింగ్ కానీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మేము గ్రాంట్ ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము తన వంతు ధర్మాన్ని నిర్వహిస్తే సులభమవుతుంది. అంతే కదా, 40 ఏళ్ల పాటు సేకరించిన 4 విభాగాలు: ఆది అక్షరం, ఆది ధ్వని, సంగీత వాద్యాలు, ఆది లోహాకృతులు, ఇత్తడితో ఇతర లోహాలతో తయారు చేసిన పెద్ద పెద్ద విగ్రహాలు, చరిత్రాత్మకమైనవి, జీవితానికి సంబంధించినవి, దైవాలకు సంబంధించినవి, వాళ్ళ కళలకు సంబంధించినవి అందులో ఉంటాయి. ఆ తర్వాత ఆది చిత్రం, పెయింటింగ్స్, తోలుబొమ్మలు, కొయ్య బొమ్మలు, పెద్ద పెద్ద చెక్క బొమ్మలు, ఇవన్నీ మానవుల వ్యక్తీకరణలు, వాటి నైపుణ్యాలు. ముఖ్యంగా విదేశాలలో ఇప్పుడు వాటి ఫోటోలు సేకరిస్తున్నారు, ఎండేంజర్డ్ ఫోటో ఆర్కైవ్స్ అని. ఒరిజినల్ కాదు, ఒరిజినల్ దొరకదు. ఆ ఫోటోలను సేకరించి భవిష్యత్ తరాలకి అందించాలని వాళ్ళ కోరిక. నా కోరిక ఏంటంటే ఈ ఒరిజినల్సే సేకరించి వీటిని అందించాలి మన ప్రజలకు. ఇది తెలంగాణ వాడి కళ, ఇది తెలుగువాడి కళ, ఇది భారతీయుడి కళ. సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో కూడా అంటే ఎంత మోడర్నైజేషన్ జరిగినప్పటికీ కూడా వాళ్ళ పురాతన సంస్కృతులని, వాళ్ళ కళల్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ విషయంలో మనం కొంచెం వెనకబడి ఉన్నాం అన్న వాదన ఉంది. కొంచెం కాదు, చాలా. సో అది ఎందుకని మీ అభిప్రాయం? ఇండియా ఈజ్ ఏ ఓపెన్ మ్యూజియం. ఆర్కియాలజీకి కానివ్వండి, కళలకి కానివ్వండి, ఓరల్ నెరేటివ్స్ కానివ్వండి, పెర్ఫార్మెన్సెస్ కానివ్వండి. మన దగ్గర విలేజెస్ ఉన్నాయండి. అంటే మట్టితో కళాఖండాలను తయారు చేయడానికి ఊరు, ఇత్తడితో డోక్రా వస్తువులు తయారు చేయడానికి ఆదివాసుల గూడాలు. తెలంగాణలో ఆదిలాబాద్లో, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, కోయల ప్రాంతాల్లో కోయల పటాలు, పగిడేలు అంటారు వాటిని. ఆ పగిడేలు చిత్రించడానికి ఒక ఊరు ఎలకలగూడెం ఉంది.
అనాదిగా వేల సంవత్సరాల నుంచి. ఇప్పుడు అక్కడ అది వేయట్లేదు, కానీ వేసేవాళ్ళు ఇంకా 2 యువకులు మిగిలారు. గుర్తించండి, గౌరవించండి. శిల్పగురు లాంటి అత్యున్నత పురస్కారాలు ఇవ్వడానికి రాజకీయాలు కాదు, మనకు కావలసింది నైపుణ్యం. ట్రెడిషన్ని బతికించే ఆలోచన కలగాలి తప్ప ఆల్రెడీ బతికి ఉన్న ట్రెడిషన్ని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం కుదరదు. మన మైండ్ సెట్లో మారాలి. మన ప్రభుత్వ యంత్రాంగంలో మొత్తం సాంస్కృతిక పాలసీ రీరైట్ చేయగలగాలి. ఉంటే అది కూడా లేదు. మీ దగ్గర ఉన్న కొన్ని నిధులు కోట్లు పెట్టి కొనడానికి కూడా కొన్ని వ్యాపార వర్గాలు సిద్ధంగా ఉన్నాయన్న వాదన కూడా వినిపించింది. ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది? చాలామంది వచ్చారు, రాలేదని కాదు, వాళ్ళకి తెలుసు విలువ. అయితే మళ్ళీ అది మార్కెట్ కాకుండా ఉండాలనేది నా కోరిక. ఒక సంగీత వాద్యం ఉందంటే దానిని వాయించే విధానము మనకు టేప్ రికార్డర్లో వినబడాలి. మరొక వైపు ఆడియో విజువల్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ కనబడాలి. అతి ప్రాచీనమైనటువంటి ఈ వాద్యం తయారీ ఎలా చేశారు, ఎన్ని రకాల వస్తువులని అందులోకి పెట్టారు, వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ తయారీ విధానం వైజ్ఞానిక దృష్టితోటి చెప్పగలగాలి మనం. ఇవన్నీ చేయాలంటే వాళ్ళు చేయలేరు అని ఒక భయం, చేయరు అని ఒక నమ్మకం. చేస్తామని ముందుకు వస్తే మాత్రం ఎవరికైనా ఇవ్వక తప్పదు. సార్, ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలు మృతభాషలుగా మారిపోతాయి బాగా మనకు అనిపిస్తూ వస్తుంది. ఇది జరగకుండా ఉండాలి అంటే దానికి పరిష్కార మార్గం ఏమిటి? తెలుగు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే తెలుగు భాషను బతికించే విధంగా భాషా విధానాన్ని రూపొందించలేకపోయినాయి. కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి, పాలన జరుగుతుంది, ఎన్నికల ఎత్తుగడలు వ్యూహాలు తెలుగులో జరుగుతాయి. కానీ మిగతా అంతా కూడా విద్యార్థులకు వాళ్ళు ఇంగ్లీష్లోనే పాఠశాలలు, ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన. రేపు వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడితే ఈ నాయకులు ఇంగ్లీషు మాట్లాడగలరా ఇంకో 10 ఏళ్ల వరకు అనేది నాకు డౌట్. కాబట్టి ఒక పాయింట్ని నేను డ్రైవ్ చేస్తున్నాను. ఈ పాలకులకి ఏ భాష వచ్చు? ఇంగ్లీష్లో మాట్లాడలేరు, తెలుగులో కూడా సరిగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మాతృభాష ప్రాముఖ్యతని ప్రాధాన్యతని అన్ని రంగాలలో పెట్టుకున్నప్పుడే ఈ స్థానిక రాజకీయాలు, దేశ రాజకీయవేత్తలు వాళ్ళ స్థానిక భాషల్లో మాట్లాడుకుంటాము అని ఒక స్పృహ వాళ్ళకి మనం కల్పించవలసినటువంటి అవసరం. అయ్యా బాబు, ఇది మీకే నష్టం జరుగుతుంది అంటేనైనా ఇప్పుడు ఆ మాతృభాషని కాపాడే ప్రయత్నం చేస్తారేమో అని అనిపిస్తుంది. అయితే మాతృభాష అంత త్వరగా పోదు, కానీ పోవడానికి మాత్రం వీలుంటుంది. అగ్రహారాలు, శ్రమక్షేత్రాలు, ఇప్పపూలు, తొవ్వముచ్చట్లు, ఇటువంటి ఎన్నో అద్భుతమైన రచనలు మీరు చేశారు. ఈ రచనల ద్వారా మీరు ప్రజలకు చెప్పదలుచుకున్న అంశాలు ఏమిటి సార్? క్షేత్ర పర్యటనలో ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు. మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభించడమే అసలైన పరిశోధన. నేను ఫీల్ అయ్యి నా వరకే అని నేను ఊరుకోలేదు. ఎప్పుడు కూడా అది ప్రజల్లోకి చెప్పాలి. ప్రజల నుంచి తెచ్చిన దాన్ని తిరిగి ప్రజలకు చెప్పాలి. ఎందుకు చెప్పాలి, అవసరం ఏంటి అన్నప్పుడు ఇది వాళ్ళలో ఉన్నటువంటి ఒక నవ్యత. సంప్రదాయం ఎప్పుడూ గతం కాదు, అది నవ్యతే, అది వర్తమానమే. గంగాజలము ఎక్కడో పుట్టి పారుతూ ఉంటుంది. నిన్నటి గంగ ఇవాళ ఉండదు. నీరు, గంగ అంటే నీరు. మేము గంగలో పటం వేస్తానంటాడు అంటే నీటిలో వేస్తాను అని అర్థం. అంటే నిన్నటి గంగ ఇవాళటి గంగ కాదు. దరి తీరాలు అవే, కానీ నీరు ప్రధానము. జీవధారలు మారుతాయి కదా, అట్లాగే జ్ఞానం కూడా, జ్ఞానధార కూడా మారుతూ ఉంటుంది, మారాలి. ఒకే స్టాటిక్గా ఉంటే అది ఏమి జ్ఞానం అవుతుంది? కాదు. కాబట్టి సమాచారము, ఆ సమాచారాన్ని నుంచి వచ్చినటువంటి నాలెడ్జ్ అది పంచుకోవాలి. అందుకనే నా పుస్తకానికి 7 పుస్తకాలకి తొవ్వ ముచ్చట్లు, త్రోవ. ఆ త్రోవలో నేను విన్న ముచ్చట్లు, నేను చెప్పే ముచ్చట్లు ఇవి. సార్, ఆధునిక వైద్య విధానాల్లో దేశీయ వైద్య విధానాలు ఉన్నాయి అనే ఒక వాదన ఉంది. ఈ నేపథ్యంలో మీరు దొమ్మర వైద్యం అనే ఒక వ్యాసం కూడా రాశారు. ఆ విషయం గురించి చెప్తారా సార్? దేశీయ వైద్యము ప్రజల జ్ఞానము నుంచి వెలువడింది, అనుభవం నుంచి వెలువడింది. కాబట్టి అది అనుభవ వైద్యం.
ఈ అనుభవం ముఖ్యం వైద్యానికి. అనుభవం లేని వాడు వైద్యుడు కావడానికి వీల్లేదు. అసలే అలాంటి అనుభవం ఈ దేశీ వైద్యానిది. టెస్టెడ్ అంటే ఐఎస్ఐ మార్క్ అంటామే, ఇంటర్నేషనల్ మార్క్స్ ఉంటాయి. అవన్నీ ఇక్కడి వైద్యాలు అండర్గాన్ అయినవే, లోనైనవే. దానికి అది శాస్త్రీయం కాదు అనడం ఏంటి? ఒక 10,000 మంది దాన్ని వాడాము బాగుంది అని చెప్పితే అంతకంటే ఎక్కువ శాస్త్రీయత ఏముంది? అది వాడిన వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల అవలక్షణాలు దుర్గుణాలు కనిపిస్తే మనము దాన్ని తప్పు పట్టచ్చు. కానీ తప్పు పట్టడానికి వీలేంది అంటే తగ్గించి చూడడం. మళ్ళీ ప్రధాన స్రవంతి అలోపతి, ప్రధాన స్రవంతి, అప్రధాన స్రవంతులు దేశీ వైద్యం. ఈ అప్రధానం చేయబడడం అనేది ఈ దేశంలో జరిగినంతగా ఎక్కడా జరగడం లేదు. ఈ సైడ్ లైనింగ్, అప్రధానత పక్కన పెట్టి అసలు ఇది కాదు అనే వరకు మనము ఎదిగాము. సార్, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మీరు ప్రాచీన లిఖిత గ్రంథాలకి డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ కాలంలో మీరు చేసిన సేవల గురించి చెప్తారా? అది తెలుగు విశ్వవిద్యాలయంలో నేను ప్రొఫెసర్గా ఉన్నప్పుడు, అంతకుముందు ఒక 30 ఏళ్ళుగా ఆలనా పాలన లేని ఆ సంస్థకి నేను చేసినటువంటి కృషిని, పత్రికల్లో రాసినటువంటి వ్యాసాలని చూసి ప్రభుత్వం డెప్యుటేషన్ మీద 5 ఏళ్ళు ఆ సంస్థకి సంచాలకునిగా పంపింది. భారతదేశంలో వ్రాతప్రతుల పరిస్థితిని అంచనా వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఫర్ మ్యానుస్క్రిప్ట్స్, జాతీయ వ్రాతప్రతుల సంస్థని ఏర్పాటు చేసింది. ఢిల్లీలో ఉంది. జాతీయ స్థాయిలో సర్వే కూడా చేశారు. ఎన్ని వ్రాతప్రతులు ఉన్నాయి భారతదేశంలో 2006లో అని ఒక సర్వే చేశారు. అప్పుడు ఈ రాష్ట్రానికి నేను కోఆర్డినేటర్గా ఉన్నాను. అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో సర్వే చేశాము. మొత్తంగా 2,60,300 రాతప్రతులు ఉన్నాయని తెలిసి ఇప్పటికీ 2,60,300. అయితే వాటిని కాపాడే పరిస్థితి లేదు. వాళ్ళు దాచిపెట్టారు. అంటే ఒక పవిత్రమైన ఆ పూజా గదిలో మరింత పవిత్రంగా అట్టపెట్టెల్లో, కర్ర పెట్టెల్లో, పాత ట్రంకు పెట్టెల్లో పెట్టారు. అవి పాడవుతూ వచ్చాయి. అయితే అందులో నేను వెళ్ళాక ఒక 30 పుస్తకాలు అచ్చివేశాం. తెలుగు లిపి పరిణామం మీద సమగ్రమైన మొట్టమొదటి పుస్తకం పరబ్రహ్మ శాస్త్రి గారితో అచ్చు వేయించాం. దానికి సంపాదకుడిగా ఉన్నందుకు గర్వంగా ఉంటుంది. వైద్య గ్రంథాలు అచ్చు వేశాం. ఇవన్నీ కూడా మళ్ళీ నా దగ్గరగా ఉన్న వాటిని అవి పాడైపోకుండా, అంతరించిపోకుండా ఉన్నప్పుడే వాటిని వెలుగులోకి తీసుకురావాలని చేశాము. మన ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా మొత్తం అన్ని జిల్లాలు తిరిగాను. ఎక్కడెక్కడైతే మంచి వాళ్ళకు కావలసినటువంటి తైలాలు కొన్ని చోట్ల ఇచ్చాము, కొన్ని చోట్ల వాటిని ఎలా భద్రపరచాలి అనే విషయంగా క్లాసులు తీసుకున్నాము, మీటింగులు పెట్టాము, ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చాము. మీరు చదువుతారా అని నేను ఒక డక్కలాయనను తాళపత్ర గ్రంథాన్ని పట్టుకున్న ఆయనను అడిగితే అతను నవ్విన నవ్వు ఇప్పటికీ నాకు అవమానంగా కనిపించింది. అంటే నేను చాలా చదువుకున్నవాడిని కదా, అంటే నువ్వేమీ చదువుకోలేదు, నీకేమీ తెలియదు అని అర్థం ఆ నవ్వుకి. నాకు రాయడం కూడా వచ్చు అన్నాడు. కానీ మళ్ళీ వెళ్ళాను వాళ్ళ ఊరికి. ఆయన పేరు వరంగల్ జిల్లా గణపూర్ మండలంలో చినపెండ్యాల, కతాల్ ఆయన పేరు. కతాల్. ఆయన అడిగాను, నీకు ఏమొచ్చు, ఇది చదువుతావా అంటే పరీక్ష చేయడానికి వచ్చావా అన్నాడు. అవును అన్నాను. నేను చదువుతానని చెప్పి మొత్తం తీసి చదివాడు. చదివితే నాకు మరో పుస్తకం లేదు టాలీ చేసుకోవడానికి. కానీ అతను చదువుతున్నది నాకు మళ్ళీ డౌట్, ఇతడికి నోటికి వచ్చిన దాన్ని అక్కడ చదివేస్తున్నాడని. నేను ఆపేశాను. కాదు ఇక్కడ ఇట్లా ఉంటుంది ఈ పదము అంటే అతను తీసి ఇక్కడ ఇదే పదము ఇలా రాసి ఉంది చూడు అన్నాడు. ఇతనికి చదవచ్చు. రాయడం పండిత వంశస్థుల వాళ్ళకే తెలుసు అని అనుకున్నాను. ఆకులు తీశాడు, మీరు 2 రోజులు ఆగిరండి, మా ముందటినే ఆకులు దెంపాడు, తీసుకొచ్చాడు, శుభ్రం చేశాడు, మీరు 2 రోజుల తర్వాత రండి అన్నాడు. 2 రోజుల తర్వాత వెళ్ళాను.
ఆ ఆకులన్నీ శుభ్రం చేసి పాలల్లో నానబెట్టి ఎండలో ఎండబెట్టి పెట్టాడు. స్మూత్గా అయింది. గంటం తీసుకొచ్చి ఇది రాయాలా, నువ్వు చెప్పింది రాయాలా అన్నాడు. అరే నేను చెప్పింది రాయి, మళ్ళీ నువ్వు ఇక్కడ నీకు ఈ లిపి కూడా మనసులో ఉంది, అదే అక్షరం ఎక్కిస్తావేమో అనుకొని నేను చెప్పింది రాయమన్నాను. రాశాడు. పాదాభివందనం చేశాను. అతను అస్పృశ్యులకు అస్పృశ్యుడు, డక్కలి అనే కులం వాడు. అతడు జాంబపురాణం పఠనం చేస్తాడు, ఆ జాంబపురాణాన్ని ప్రదర్శిస్తాడు, రిసైట్ చేస్తాడు పురాణంలాగా. ఈ విషయాలు మనకు ఇంగ్లీష్ అడ్మినిస్ట్రేటర్స్ మన రంగాచారి అండ్ థ్రస్టన్ వాళ్ళు రాశారు పుస్తకాలు. ఈ ఉపకులాలని కూడా తీసుకున్నారు, వాళ్ళని మెండకంట్స్ అన్నారు. కానీ వీళ్ళ దగ్గర ఇంత సాహిత్యం ఉంది, ఇంత జ్ఞానం ఉందని వాళ్ళు చెప్పలేకపోయారు. వాళ్ళు ఎందుకు చెప్పలేదనేది వేరే విషయం. విచిత్రమైన విషయం చెప్తాను. నష్కల్ అనే గ్రామంలో డక్కలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేల మీద కాదు వాళ్ళ ఇళ్ళు, రాళ్ల మీద. అరే రాళ్ల మీద జీవించాలనేది రాయబడని ఒక శాపం, ఇవ్వబడిన రూల్, నియమం. ఇప్పటికీ వాళ్ళ దగ్గర వాళ్ళ ఊళ్ళో జానపద కళారూపాలు, దళిత కళారూపాల మీద 92లో ఒక వారోత్సవం ఏర్పాటు చేస్తే శ్రీహరి గారు అని తెలుగుదేశంలో ఆయన మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఆయనను పిలిచాను. అదే నియోజకవర్గం కూడా. అట్లా పిలిస్తే వాళ్ళు కాగితం రాసియండి మీకు ఏమేం కావాలో అని చెప్పాడు. వీళ్ళు పోయి అటు ఇటు తర్జన భర్జనలు పడుతున్నారు. ఏంట్రా బాబు కాగితం మీద రాయండి, మీరు రాయకపోతే ఇద్దరు ఉన్నారు ఈ స్కాలర్స్, వీళ్ళకి చెప్పండి రాస్తారంటే, వాళ్ళు ఏంటండి రాసేది, మేము రాస్తామన్నాడు. మళ్ళీ తర్జన భర్జనలు పడుతున్నారు. నేను వెళ్ళి, ఆయన వెళ్ళిపోతానంటున్నాడయా మంత్రి. తాటాకు కాగితం తీసుకొచ్చి ఇచ్చారు, దరఖాస్తు. తాటాకు మీద వాడు కాగితం ముట్టుకోకూడదు, మనకు తెలియని అంశాలు అప్పుడు ఇస్తే, ఇది చదవడానికి నా శాఖలో ఎవరు లేరు తిరుమలరావు గారు, దీంతో పాటుగా మీరు దీన్ని కాపీ చేసి నాకు ఇవ్వండి అని ఆయన చెప్తే అప్పుడు మేము అలా రాసి వారికి ఇచ్చాం. మేము ఎందుకు ఇచ్చారు మీరు అంటే, మేము కాగితం ముట్టుకోం. ఆ తర్వాత అదే జాంబ పురాణంలో చెప్పబడ్డది ఏంటంటే, శివుని కుళ్ళలలాగా గుడిసెలు వేసుకోవాలి తప్ప పర్మినెంట్ ఇండ్లు ఉండకూడదు, వీళ్ళు ఎక్కడ అన్నం వండుకోకూడదు, పోషక కులాల దగ్గర మాత్రమే అడుక్కొని ఉండాలి. ఓటర్ కార్డు ప్రాముఖ్యత వచ్చే వరకు కూడా వాళ్ళు సంచారులే, వాళ్ళు ఈ దేశవాసులుగా ఎక్కడా చిరునామా లేని వాళ్ళే. ఇలాంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాహిత్యాన్ని నేను ఆ సంస్థ ద్వారా కొన్ని అచ్చువేశాను. జాంబపురాణం అనే పుస్తకాన్ని అచ్చువేసి వెదురు పల్లకిలో ఊరేగించి దానిని ఆవిష్కరింపజేశాం. తెలంగాణ రచయితల వేదికకి అధ్యక్షుడిగా వ్యవహరించారు కదా, తెలంగాణ తొలి ఉద్యమంలో మలి ఉద్యమంలో మీ పాత్ర ఏమిటి సార్? తొలి ఉద్యమంలో 1969లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం నడుస్తున్నది, అందులో పాల్గొన్నాను. అప్పుడు పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమంలో ఉద్యోగాలు అనే విషయము, నేను అప్పుడు 12th క్లాస్ చదువుతున్నాం. ఓకే, కాబట్టి మా ఫ్యూచర్, మాకు ఉద్యోగం అనేది మా భవిష్యత్తు, కాబట్టి అందులో పాల్గొన్నాను. తెలుగువాడిగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, నేను ఆంధ్రుడిని, తెలుగువాడిని. తెలంగాణ అనేది ప్రాంతీయతే కానీ రక్తము, సంస్కృతి, భాష ఒకటే. నేను చదువుకున్న క్లాసులో నేను జైల్లో ఉన్నాను, ఎందుకంటే మా వరంగల్ సెంట్రల్ జైలు నిండిపోయింది. అరే, స్కూళ్ళని జైళ్ళుగా చేశారు. ఆ జైళ్ళలో నన్ను వేసినప్పుడు నా క్లాసులోనే నన్ను పడుకోబెట్టారు. అరే, రాత్రి ఒక 2 రోజుల నైట్ ఉండాలి, ఎందుకంటే తెల్లారి అంత పెద్ద స్కూల్కి ప్రహారీ ఉండదు కదా, ఆ రాత్రి అయినా ఉంచాలి ఒక్కరోజు. అది పోలీసుల పట్టుదల. కానీ నాకు అది చాలా ఉపయోగపడింది. నాకు ఒక జ్ఞాపకం, తెలంగాణ విద్యార్థులకి ఎంతోమందికి జ్ఞాపకం. ఇప్పుడు నాకు ఉద్యోగం వస్తుందా రాదా కాదు, ఎవరైనా కావచ్చు, ఎవరికైనా పర్వాలేదు, మంచి జరగాలి. ఆ కాన్సెప్ట్ ఇవాళటికి రాష్ట్రం వచ్చినప్పటికి కూడా అయ్యో ఉద్యోగాలు రాలేదే అని బాధపడడం సహజం. తెలంగాణ రచయితల వేదిక 22-23 ఏళ్లుగా
ఒక ప్రాంతాని కోసం ఏ రచయితల వేదిక ఏర్పడడం భారతదేశంలోనే ఒక గొప్ప సంచలనం. నిజానికి దానికి గుర్తింపు అంతగా రాకపోవచ్చు, కానీ అది చేసిన కృషి మాత్రం తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్పది. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం ఏంటంటే రాచకొండ ఒక గొప్ప రాజుల కోట చరిత్ర, దాన్ని ఫైర్ స్టేషన్గా కేంద్ర ప్రభుత్వం మార్చడానికి చేసినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్నప్పుడు మేము రచయితలం వెళ్ళి మానవహారంగా నిలబడ్డాం. దాని మీద పుస్తకం తెచ్చాము, రిపోర్ట్ కూడా. ఇవాళ రామప్ప బతికి ఉందంటే రామప్ప పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా నేను, తెలంగాణ రచయితల వేదిక అది బాధ్యుడిగా పుస్తకం తెచ్చాము, దాన్ని ఆపగలిగాము. అప్పుడు మేము దానిని రక్షించకపోతే ఇవాళ యునెస్కో గుర్తింపు కూడా వచ్చేది కాదని నేను స్పష్టంగా చెప్తున్నాను. మళ్ళీ మొన్న కూడా తెలంగాణ రచయితల వేదిక తరఫున వెళ్ళి సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు కలిసి సంయుక్తంగా దానిని కాపాడండి, వచ్చిన గుర్తింపును వెనక్కిపోకుండా చూసుకోండి అని వాయిస్ చేసి వచ్చాం. అట్లాగే బొమ్మలమ్మ గుట్టని కాపాడుకున్నాం, 10-15 గుట్టలని కాపాడుకున్నామనే ఒక తృప్తి. అట్లాగే పర్యావరణ పరిరక్షణ, యురేనియం చెంచు గూడాలను, నల్లమలని యురేనియం తవ్వకాల గడ్డగా మార్చేస్తామంటే మొట్టమొదట వెళ్ళింది తెలంగాణ రచయితల వేదిక. మేమందరం మళ్ళీ ఒక రిపోర్ట్ రాశాం, పత్రికల్లో వ్యాసాలు రాశాం, పాలకులని ప్రశ్నించాం. ఇది సరి అయింది కాదు, ఇది అన్ని విధాల అనర్థదాయకం. ఒక లంగ్ స్పేస్ అమెజాన్ ఎట్లాగో నల్లమల అట్లా భారతదేశానికి, అది పోతే మానవ మనుగడ, తెలంగాణ మనుగడ, హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పగలిగాం. సేవ్ నల్లమల అనే ఉద్యమాన్ని అనేక మంది మిత్రుల సహకారంతో ముందుకు తీసుకెళ్ళి ఆపగలిగాం. ఇప్పటి వరకు, నిన్నటి వరకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా దానిని ఆపేసింది. సార్, లిపులు మరణిస్తున్న కాలంలో ఆదివాసీ లిపికి మీరు ఎలా మళ్ళీ ప్రాణం పోశారు? ఇంతకుముందు చెప్పాను కదా, నేషనల్ మ్యానుస్క్రిప్ట్ మిషన్ సర్వే, వ్రాతప్రతుల సర్వే దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. అది ఆదిలాబాద్లో కూడా చేశాం. అక్కడంతా గోండు ప్రజలు, 2,60,000 మంది గోండు ప్రజలు ఉన్నారు. అక్కడ కూడా మేము చేశాం. తెలుగు దొరుకుతుందా లేదా, లిపులు అది మ్యానుస్క్రిప్ట్స్ దొరుకుతాయా లేదా అనే ఆలోచన లేకుండా చేశాం. చేసినప్పుడు ఒక గుంజాల అనే విలేజ్లో, ఉట్నూరు దగ్గర 13 రాతప్రతులు ఉన్నాయి అని వచ్చింది. ఓకే. అప్పుడు మేము ఏమనుకున్నామంటే మిగతా చోట్ల ఆదిలాబాద్ మిగతా చోట్ల, ఆ తర్వాత నిజామాబాద్ సరిహద్దుల్లో దేవనాగరి లిపిలో మనకు దొరికినాయి. తెలుగులో కన్నా దేవనాగరి లిపిలో, మరాఠీ భాషలో తెలుగువి దొరికినాయి. ఇది కూడా అక్కడ వాళ్ళని అడిగాం, సర్వేయర్లని అడిగితే ఇది దేవనాగరి అయ్యి ఉంటుందని అన్నారు. అప్పుడు మేము పట్టించుకోలే, అదే ఆ ఉద్యమంలో మేము కూడా పట్టించుకోలే. నేను రిటైర్ అయిన తర్వాత ఒక సెమినార్లో మనోహర్ గారు అని ఆ గోండి అతను వచ్చారు. ఆయన పరిశోధన చేస్తున్నారు, బీఈడి కాలేజ్ ప్రిన్సిపాల్. సార్ మీరు రావాలి, ఆ లిపి అట్లాగే పోతుంది, 3 చదివే వాళ్ళు ఉన్నారు అంటే, ఇదేంటి మరి అప్పుడు వాళ్ళు సర్వేయర్లు ఇది అని చెప్పారు కదా, దేవనాగరి స్క్రిప్ట్ అని అన్నారు కదా అంటే, కాదు అది వేరేలాగుందండి అని చెప్పారు. నేను రిటైర్ అయిపోయి ఒక 1 year అవుతుంది. సంచి భుజాన్ని వేసుకొని మళ్ళీ ఆదిలాబాద్కి వెళ్ళాను. ఆ పండితుల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు చెప్తున్న వివరాలు దిమ్మ తిరిగేటట్లు చేశాయి. అది 3 చదువుతున్నారు ఆ ఊళ్ళో వాళ్ళే. ఇదేంటి, ఇది కొత్తదా? దేవనాగరి తెప్పించి చూశాను, ఇది దేవనాగరి కాదు, దేవనాగరి కంటే భిన్నంగా ఉంది లిపి. పుస్తకాలు ప్రాచీనమైనవి, 75 ఏళ్ళు దాటిపోయి 100 ఏళ్ళ కాలం. భాష గోండి, లిపి కొత్తది. ప్రపంచంలో ఎక్కడ జరగదు. దట్టు ఆదివాసీ లిపి. మనకు తెలుగు లిపే పోతుంటే ఇక ఒక్క క్షణం నేను ఆగలే. ఇంకొక రోజు ఇదే పనుల మీద ఉన్నాను, టెస్ట్ చేస్తూ ఉన్నారు కదా అభద్రజీవి, ప్రధాన స్రవంతి కాకుండా అప్రధాన స్రవంతి, అన్ని ప్రశ్నలకు వాళ్ళు జవాబు చెప్పారు. ఓకే. చెప్పినప్పుడు
వాళ్ళని ఉన్న ఫలంగా తీసుకొని హైదరాబాద్కి వచ్చా. వాళ్ళని ఎక్కడికి తీసుకుపోవాలి, ఏం చేయాలి కూడా ఆలోచన లేదు. ఫోన్లు మాత్రం చేశాను. ఒక మిత్రుడికి ఫోన్ చేసి, కొమరం భీం వసతి కేంద్రం ఉంది చిక్కడపల్లిలో, వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు వచ్చి ఉండొచ్చు, ఇది గోండులకు పిల్లలకు కూడా మేము ఇక్కడ చదువు చెప్తున్నామండి అని చెప్పారు. గోండు పిల్లలు కావాలి నాకు, ఇది నేర్పించాలి నేను, నా ఆలోచన. హరిబరిగా వాళ్ళని తీసుకొచ్చి అక్కడ డంప్ చేశాను, అందరిని పిలిచాను, పరిశీలన చేశాం. మోడీ లాంగ్వేజా, లిపియా, హిందీ లిపియా, హిందీ లిపి, మైథిలీ లిపియా, ఇట్లా చేశాం. ఇది కొత్తగానే కనిపించింది. అక్కడ ఉన్న గోండు పిల్లలకు నేర్పించాం. నేర్పిస్తే వాళ్ళు వితిన్ 1 వీక్లో దాన్ని చదవడం మొదలుపెట్టారు. అతీత శక్తిని నమ్మను, కానీ ఈ లిపి ఏంటి అంటే ఇది ఏమైనా గోండీ లిపి అని వాళ్ళకు తెలుసా? వాళ్ళ అఫినిటీ కూడా ఎందుకు ఎట్లా వచ్చింది? ఇది ఇప్పటికీ ఒక మిరకిల్. 25 రోజుల్లో మేము 100 మందిని వాళ్ళ కవితలు రాసేటట్లు, లేఖలు రాసుకునేటట్లు, కథలు రాసుకునేటట్లు వాళ్ళు తయారయ్యారు. మా గొప్పతనం కాదు. అప్పటికి మేము చేసింది ఏంటంటే, ఈ లిపికి శ్రీధర్ అనే మిత్రుడి సహకారంతో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో సాఫ్ట్వేర్ తయారు చేయించేసాం. సాఫ్ట్వేర్ తయారు చేయించిన తర్వాత ప్రపంచంలో అన్ని లిపులకుతో సమానంగా యూనికోడ్లోకి ఎక్కించేసాం. గుర్తింపు వచ్చింది. అది రావడం వల్ల ఏంటంటే, దీంట్లో ఉన్నటువంటి రచనని క్షణాల్లో అది ట్రాన్స్లేట్ చేస్తుంది 360 లిపుల్లోకి. పిల్లలకు నేర్పడానికి ఐటీడీఏ సహకారంతో వెంటనే 2 వాచకాలు తయారు చేశాం, కరపత్రాలు తయారు చేశాం, పెళ్లి పత్రికలు తయారైనాయి. ఆ వ్రాతప్రతులను చదువుతుంటే డాక్యుమెంట్ ఫిలిమ్స్ తయారు చేశాం, డాక్యుమెంటరీ ఫిలిమ్స్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సహకారము, తెలంగాణ రచయితల వేదిక సహకారము, అది కోయ అధ్యయన వేదిక సహకారము, అన్నింటిని కలిపి ఒక కొత్త లిపికి ప్రాణం పోశాము. కానీ విచిత్రం ఏంటంటే, ఉన్నట్టుండి తెలుగు నాట, ముఖ్యంగా తెలంగాణలో 2 ఆదివాసీ సమూహాల మధ్య వచ్చినటువంటి సమస్య మూలంగా, దానివల్లనో అధికార యంత్రాంగంలో వచ్చినటువంటి మార్పో నాకు తెలియదు, కానీ ఆ గుంజాల గోండీ లిపి కృషి ప్రభుత్వ పరంగా కొంత సెట్ బ్యాక్ వచ్చింది. నెలకి 4 ఆదివారాల్లో 2 ఆదివారాలు వెళ్ళి వచ్చేవాళ్ళం మా టీం హైదరాబాద్ నుంచి. అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నాం. ఆ తర్వాత డబ్బు, ఆర్థికంగా అప్పులు చేశాం, కానీ బతికించగలిగాం. కానీ మరింత ముందుకు తీసుకుపోలేకపోయాం. అది ఆదివాసీ భాషకు ఇలాంటి పరిస్థితి పట్టకూడదు. అలాంటి పరిస్థితి ఏర్పడినందుకు మనము ప్రధాన స్రవంతి సమాజము, రాజకీయాలు, అధికారం తలవంచుకోవాలి అని నాకు అనిపిస్తుంది. అందులో మేము కూడా భాగమే. కానీ ఆ ఓటమి తాత్కాలికమే అని మాత్రం చెప్పగలను. మాతృభాషలని మనం బతికించుకుందాం, బతికించుకోవలసిందే. ఆ బతికించుకోవడంలో 80% మంది శ్రమజీవులు, ప్రజలు, చరిత్ర నిర్మాతలని ముందుకు పెడదామనే ఆలోచనతోటే ఉన్నాం. సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీ కుటుంబ నేపథ్యం గురించి కూడా తెలుసుకోవాలి. మీ భార్య గారి గురించి, అలాగే మీ పిల్లల గురించి కూడా మాకు చెప్తారా? మా నాన్న బతకలేని బడి పంతులు. అప్పుడు అంటే వాళ్ళకు శాలరీ తక్కువ అని ఉద్దేశం ఆనాడు. బతకలేకపోవడానికి టీచర్స్ శాలరీ తక్కువ. నేను బతికిన బడి పంతుల్ని. యూజీసీ శాలరీ నాకు. రిటైర్ అయ్యేటప్పుడు నాకు 1,20,000 శాలరీ. ఎక్కువ శాలరీలో ఉన్నందుకు ఇంత పని చేయగలిగాను. అయితే కుటుంబాన్ని ఎంతోమంది త్యాగధనులు దేశ స్వాతంత్ర్యం కోసం, ఉద్యమాల కోసం కుటుంబాల్ని త్యజించారు, పట్టించుకోలే. నేను కూడా అంత గొప్పవాళ్ళని వాళ్ళతో పోలిక కాదు, కానీ ఇందులో పోలిక, పట్టించుకోలే. పిల్లలు చదువుకున్నారు, కానీ వాళ్ళకు ఒక ఉద్యోగం ఇప్పించుకోలేకపోయాను. కొడుకు, కూతురు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ మా నాన్న వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు సార్ ఇప్పుడు మీ పిల్లలు? ఒక అతను నిరుద్యోగి అని ఉన్నాడు, కొంత అప్పుడప్పుడు పని చేసుకుంటాడు దొరికినప్పుడు. పాప వాళ్ళు, ఆ భర్త లవ్ మ్యారేజ్, వాళ్ళు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. చాలా సంతోషం సార్. ఇవాళ మీ నుంచి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు
అంటే చరిత్రలో మీరు చెప్పినట్టే చరిత్ర రాజులది కాదు సామాన్యుల చరిత్ర అని చెప్పి ఎన్నో అంశాలు వాస్తవానికి మీ 40 ఏళ్ల ప్రస్థానాన్ని 40 నిమిషాల్లో కుదించడం చాలా కష్టమైనప్పటికీ మా వంతు ప్రయత్నం మేము చేసి చాలా ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాం ఇవాళ. మరొక్కసారి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి. ఇది ఇవాళ మనం చెప్పాలి ఉంది కార్యక్రమం.